తనకు వచ్చినంత భాష ఈ తెలుగుదేశంలో ఎవరికి రాదనే ఫీలింగ్ ఉంది, అహంకారం కూడా రెండుగా ఉన్నది. ఆయన బీసీలో 33%, 34% చంద్రబాబు టైంలో ఉన్న స్థానిక సంస్థల రిజర్వేషన్లని 23 కుదించి 23 కుదిస్తే ఎవడు మాట్లాడలేదు మన బీసీలో. ఎన్టీ రామారావు తెచ్చిన చైతన్యం అంతా ఉంటారు. అవి దాంతో ఎందుకు చెప్తున్నాను, ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తుంటే అక్కడ అధికారం వస్తేనే మీకు అసెంబ్లీ శాసనసభలో ఇవాళ ఉన్న అగ్రకులాలకు అధికారం ప్రచారం చేసేది ఎవరు? బీసీలే కదా గ్రామాల్లో ఉండేది. మరి ఎందుకు గెలవగలుగుతున్నాం? డబ్బు ప్రభావం, పేదరికం. అదే మనం అధికారంలోకి వస్తే ఇవన్నీ ఉండవు. వాళ్ళే ఆర్థికంగా ఎదుగుతారు, కాలేజీలు పెడతారు, వ్యాపారాలు చేసుకుంటారు. నేను ఇప్పుడు సౌత్ ఇండియా మొత్తం మారింది, ఒక తెలంగాణ, ఆంధ్ర తప్ప. కర్ణాటకలో, తమిళనాడులో ఎవరు వచ్చినా బీసీలో వస్తారు. రామస్వామి నాయకుడు ఉద్యోగం ఎంత గ్రేట్. జయలలిత ఆమె బీసీ కాదు, ఎంత గ్రేట్ అంటే 9th షెడ్యూల్లో బీసీ రిజర్వేషన్ పివి నరసింహరావుతో కోట్రాక్ట్ పెట్టించారు. అది తీసుకొని వచ్చి ఢిల్లీలో కూర్చున్నాను. ఇది చేయించుకునే వరకు, చేసే 9th షెడ్యూల్లో పెట్టే వరకు నేను ఇంకా మద్రాసు రావాలని ప్రతిజ్ఞ చేసి నరసింహరావు పెట్టాడు. అంటే నరసింహరావు కొంత బీసీల పట్ల సుముఖంగా ఉంటాడు కాబట్టి జరిగింది. బట్ 9th షెడ్యూల్లో చేర్చింది. చివరికి సుప్రీంకోర్టు కూడా వాపోయింది, మాకు సంబంధం లేకుండా, మమ్మల్ని అడగకుండా ఎవరంటే వాళ్ళు ఏదంటే అది 9th షెడ్యూల్ పడుతుంది. 9th షెడ్యూల్ ఎందుకంటే 9th షెడ్యూల్ కెనాట్ బి ఓపెన్ బై ఎనీ కోర్ట్స్ ఇంక్లూడింగ్ సుప్రీంకోర్టు. అది అందుకని ఇప్పుడు కూడా మన రిజర్వేషన్స్ ఈ స్థానిక సంస్థల 9th షెడ్యూల్లో పెడితేనే న్యాయం జరుగుతుంది. అట్లా కాకుండా గవర్నమెంట్ ఆర్డినెన్స్, చట్టము అంటే దీనివల్ల లాభమే లేదు. ఎక్కడో చోట ఎవరో ఒకరు కోర్టుకు పోతారు, కోర్టులు తప్పకుండా అడ్డంగా ఉంటాయి. ఇప్పటికే తమిళనాడు వాళ్ళు 9th షెడ్యూల్ పెట్టినందుకు కోర్టులు కొంతమంది, అందరూ కాదు, కొంతమంది గురుగా ఉన్నారు. దానివల్ల దీన్ని కూడా అదే అవస్థలు పాలు చేయాలండి. నాకు ఇంకొక అనుమానం, భయం ఏంటంటే ఇంతకుముందు ముస్లింల అంశం బీసీలో రిజర్వేషన్లలో ప్రధానంగా ఏమీ వివాదాస్పదం కాలేదు. దూదే కులాలు, లద్దాం వంటి కమ్యూనిటీలు కూడా అప్పుడు బీసీలో ఉన్నాయి. అదంటే జరిగిపోయింది. ఈసారి ప్రత్యేకంగా ముస్లింలకు 10% అని ప్రకటన వచ్చేసరికి అదొక ఇష్యూ అయింది. మహానుభావులు బీజేపీ వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వడం ప్రారంభించారు. బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి, ముస్లింలను తీసేస్తే నేను చేస్తాను, ఆయన అంత ఓపెన్గా చెప్పాడు. మీరు రామచంద్రరావు అందరూ స్టేట్మెంట్ ఇస్తున్నారు. మరి ఆ కేంద్ర నాయకత్వాన్ని సంతోషపరచడానికా లేకపోతే వాళ్ళ ఆదేశాలు మనకు తెలియదు. ఇవాళ కూడా నేను చెప్పడం ఏంటంటే ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. ఆ కాంగ్రెస్ పార్టీ లోకల్గా కొంతమంది నాయకులు గుర్రుగా ఉన్నారు ఈ రిజర్వేషన్ల పట్ల. తప్పుదారి పట్టించడానికి కూడా ప్రయత్నాలు చేశాడు ఈ కులగణను. అయినప్పటికీ ముఖ్యమంత్రి గారు ముందుకు వచ్చిండు. రాహుల్ గాంధీ స్వయంగా చెప్పిండు కదా, వాళ్ళ కుల నాయకుల నుంచి ఒత్తిడి వచ్చినా రేవంత్ రెడ్డి చేయగలిగాడని. అది ఆయన ఇంకా ముందుకు తీసుకుపోవాలి, చరిత్రలో నిలబడిపోతాడు రేవంత్ రెడ్డి. ఇది సక్సెస్ఫుల్గా దీన్ని తీసుకెళ్ళి 9th షెడ్యూల్ వరకు వెళ్ళి 9th షెడ్యూల్లో చేరాలంటే మళ్ళీ మోడీ మీద ఒత్తిడి తేవాలి. బీజేపీని తక్కువ అంచనా వేయద్దండి. మండల కమిషన్ రిజర్వేషన్లప్పుడు బీపీసీకి ఎన్ని కష్టాలు పెట్టింది వీళ్ళు అంతేగా. ఐఏఎస్, ఐఎఫ్ఎస్ 27% బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలంటే బీపీసీకి నానా యాతలు పెట్టింది. అందులో ఇప్పుడు అంటున్నాను, ఆ జర్నలిస్టులు కూడా ప్రధాన పాత్ర వహించారు. పొద్దులు లేవగానే పత్రికలు నిండా ఫోటోలు. ఉద్యమకారులు ఒక ఎవరో అమ్మాయి మీద కిరోసిన్ పోసి అంటు పెడితే బీసీ రిజర్వేషన్లు వ్యతిరేకంగా చనిపోయిందని తెల్లారి రాయడం, ఇట్లాంటివన్నీ చేసిన ఆ రోజు అది జరిగింది. బీపీసీ గురించి మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. రాజా ఆయన సింగిల్ క్షత్రియ కమ్యూనిటీ ఆయన చేయగలిగిండు, చెప్పగలిగిండు. హైదరాబాద్ వస్తే జర్నలిస్టులు కొంతమంది వామపక్షవాదం అది ఇదని చెప్పుకునే 80% వాళ్ళకి బీసీలకు ఇస్తే మెరిట్ దెబ్బలు బీపీసీకి వెంటనే ప్రశ్నించింది. అంటే దేశంలో 80% మందికి మెరిట్ లేదని మీ అభిప్రాయం ఉంది. ఆ జర్నలిస్ట్ బుక్ అదే జర్నలిస్ట్ వల్ల
ప్రెస్ కాన్ఫరెన్స్లకు వార్తల కవరేజ్ తీసిపోతున్నారు. వేళాకోళమైన సందర్భాలు కూడా మేము ఎదుర్కొన్నాం. అందుకని మనం ఈ 42% రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ అనే చట్టం చేయడం వల్ల లాభం లేదు. దీన్ని 9th షెడ్యూల్ వరకు తీసుకోవాలి. మోడీ మీద బలమైన ఒత్తిడి తేవాలి. బలమైన ఒత్తిడి తేవడం అంటే ఢిల్లీ లెవెల్లో పోరాడాలి. జంతర్ మంతర్లో ఉద్యమం పాటు అవసరమైతే రాష్ట్ర స్థాయి ఉద్యమం కూడా తీవ్రం చేయాలి. బంద్ వరకు తీసుకెళ్ళి కాంగ్రెస్ పార్టీ యావత్తు కాంగ్రెస్ బీఆర్ఎస్ వీళ్ళందరూ కదిలితేనే అవుతుంది. బీఆర్ఎస్ మీద కూడా మనం ఒత్తిడి తేవాలి. అంతే, దీన్ని ఉపేక్షించడానికి వీల్లేదు. అధికారం తెచ్చుకుంటేనే బీసీలు బాగుపడతారు. ఈ రిజర్వేషన్లు అన్నిటివి తాత్కాలికంగా ఊరట ఇస్తాయి, కానీ అధికారమే అన్నిటికీ మూలం. ఇలా అగ్రకులాలు బాగుపడి కాలేజీలు, వ్యాపారాలు, పరిశ్రమలు ఏమైనా పెట్టిందంటే అధికారం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి పెట్టగలిగారు. ప్రభుత్వపరమైన రాయితీలు, అనుమతులు తీసుకోగలిగారు. మీరు వాళ్ళతో పోటీపడి ప్రభుత్వంతో అనుమతులు తెచ్చుకోలేరు బీసీలు. అందుకని అధికారాన్ని సాధించాలంటే మన ఓటు మనం వేసుకోవాలి.